హాయ్. మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడు అని తెలియజేయటకు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలతో కూడిన రుజువులు, నిరూపణలు, సాక్ష్యాలుగా రాయబడ్డాయి. ఆది యందు దేవుడైన యెహోవా నరుని నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. మనం మట్టి నుంచి తయారు చేయబడ్డాం అంటానికి రుజువు ఏంటంటే, మన దేహమును నీటి ద్వారాను, కెమికల్ ద్వారాను, సోపుల ద్వారా ఎన్నిసార్లు శుభ్రపరిచిన తర్వాత నలిస్తే వచ్చేటటువంటిది మట్టే. ఇదొక రుజువు. రెండవదిగా మన శ్వాస నిశ్వాసలు ముక్కులో ఊదెను అని రాయబడింది. కాబట్టే మనము శ్వాస నిశ్వాసలు ముక్కు ద్వారానే పీల్చి వదులుతున్నాం. ఒకవేళ చెవిలో ఊదెను అంటే చెవి ద్వారా మనము పీల్చి వదలాల్సి వచ్చేది. అలాగే ఈ శ్వాస నిశ్వాసలను పరిశీలన చేస్తే పైకి పీల్చే శబ్దనాదం ఏ అనే శబ్దమును, కిందకు వదిలే నిశ్వాస శబ్దము సు అనే శబ్దమును వివరిస్తూ ఉంది. మన్నైనది వెనకటి వలె మన్నుకు చేరాలి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు